ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత శక్తి కలిగిన దేవుడు. నీ మాటల్లో ఎంత ప్రభావం ఉన్నది, నీ లేఖనాలలో ఎంత శక్తి ఉన్నది ప్రభువా. మీ మాటలను ప్రభువా ధ్యానించటానికి, ఇతరులకు తెలియచేయటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. వాక్యము వెల్లడి అగుటుతోడనే వెలుగు కలుగుతుందని సెలవిచ్చిన దేవుడవు ప్రభా. వినుచున్న బిడ్డలకు ప్రభా దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను జరిగించమని ప్రార్థిస్తున్నాను. దీవెనకరముగాను వారి హృదయాలలో అద్భుతాలు జరిగించండి. మారుమనసు పొంది రక్షణ పొంది నీ కొరకు నీతిగా బ్రతికే వారిగా చేయమని, నన్ను కూడా మీ సిలువ చోటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఇక్కడ లోతు కుటుంబం ఉన్నది, భక్తి కలిగిన కుటుంబం. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడలేచి మీ త్రోవను వెళ్ళవచ్చనెను. చూసారా, లోతు చాలా భక్తి కలిగిన వాడు. పత్రికల్లో ఉంది లోతు నీతిమంతుడు అని వ్రాయబడి ఉంది. ప్రియులరా, దేవుడు ఎలాంటి గొప్ప దేవుడంటే, భక్తిహీనులు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ ఒక నీతిమంతుడిని, ఒక భక్తిపరుడిని దేవుడు నిలబెడతాడు. ఎందుకని? వాళ్ళను చూసి భక్తిహీనులు మనసు మార్చుకుంటారేమో అని. ప్రియులరా, చూసారా ప్రియులరా, అబ్రహాముని అక్కడ భక్తిహీనుల మధ్య అక్కడ అబ్రహాముని నిలబెట్టాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా భక్తిహీనుల దగ్గర లోతుని నిలబెట్టాడు. ఎవరిని నశించిపోవటానికి ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మీ ఊర్లలో మీ గ్రామాలలో సేవకులను నిలబెట్టాడు దేవుడు. వారిని చూచి మీరు విశ్వాసంతో బ్రతకాలి. సొదొమ గొమొర్రాలో ప్రియులరా లోతు కుటుంబాన్ని నిలబెట్టాడు. ఎందుకు? సొదొమ గొమొర్రా ప్రజలను దేవుడు ప్రేమించాడు. వారి బుద్ధి మార్చుకుంటారేమో, వారు నోవహు క్రమంలోనికి లోతు క్రమంలోనికి వస్తారేమో. లోతును చూచి నిజ దేవుడిని తెలుసుకుంటారేమని దేవుడు ఆ సొదొమ గొమొర్రా ప్రజలకు ఒక అవకాశము ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రజలు ఎలాంటి ప్రజలంట? చూడండి ప్రియులరా, ఎలాంటి ప్రజలంట? 4వ వచనం, వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను
ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, చూసారా ఆ ఇల్లుని ఏం చేశారు వాళ్ళు? చుట్టవేసి బలాత్కారము చేయటానికి, బలవంతముగా వారిని ఏదో చేద్దామని వచ్చింది ఎవరు? దేవదూతలు, 2 దేవదూతలు. లోతు, నీ ఇంటికి వచ్చిన వారిని బయటికి పంపించు. చూసారు ఎంత ఘాతకము, ఎంత దుర్మార్గత. చూసారా ప్రియులరా? లోతు మాత్రం నీతిమంతుడు, న్యాయవంతుడు. చూడండి, లోతు నమస్కారం చేశారు, సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఆహ్వానించి వారికి ప్రియులరా ఆతిథ్యము చేసినవాడు. ఏమండి? చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాంటి మంచి భక్తుడైనటువంటి లోతు ఇంటిని చుట్టవేయటం ఎంతవరకు న్యాయము? ఏమండి? పాపము వలన వచ్చు జీతము మరణము. ఒక నీతిమంతుడి ఇల్లును నువ్వు చుట్టవేస్తావా? త్రాగొచ్చి అన్యాయంగా మాట్లాడతావా? బూతులు అంటావా? అబద్ధాలు ఆడతావా? తలుపుతావా? గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని అని అంటున్నాడు దేవుడు. లోతు చాలా బతిమలాడాడు, అయ్యా అది మీకు తగదో, వాళ్ళు పరదేశులుగా వచ్చారు, అది మంచిది కాదు అయ్యా అని అన్నా సరే వాళ్ళు దుమ్మిగా తలుపులు కొట్టి బలాత్కారం చేయటానికి వాళ్ళు సమీపించారంట. చూసారా ప్రియులరా? ఆ సమయంలో దేవదూతలు ఏం చేశారు? లోతుని లోపలికి తీసుకువెళ్ళారు. వాళ్ళ కళ్ళు కనపడకోకుండా చేశాడు. ఆ ద్వారం ఎటు ఉందో, లోతు ఇల్లు తలుపు ఎటు ఉందో కూడా తెలియకోకుండా వాళ్ళ కన్నులకు మబ్బు కలగజేశాడని బైబిల్లో ఉంది. చూసారా ప్రియులరా? 11వ వచనం, అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి ద్వారము కనుగొనలేక విసిగిరి. చూసారా ప్రియులరా? వాళ్ళకి అంధత్వం కలగజేశాడు దేవుడు. వాళ్ళకి ప్రియులరా కళ్ళు కనపడకోకుండా చేశాడు. దేవుడికి వ్యతిరేకంగా నీవు నడిచినట్లయితే, దేవుని వాక్యానికి నీవు వ్యతిరేకంగా జీవించినట్లయితే నీకు అంతే, నీ జీవితం కొలాప్స్డ్ అయిపోద్ది. నీ యొక్క పరిస్థితులు తారుమారైపోతాయి. కనుక నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత బలాత్కారమా, అంత ఏమండి కామకత్వమా, అంత ఏమండి లెక్కలేనితనమా? దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సేవకులు కానీ విశ్వాసుల కుటుంబాలు కానీ ఏమండి ముట్టుకోవటానికి వీలు లేదు. నా బిడ్డలను ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే అంటున్నాడు దేవుడు. నా బిడ్డలను ముట్టుకుంటే నా కనుగుడ్లను ముట్టుకున్నట్టే. చూడండి, దేవదూతలు వెంటనే ఏం చేశారంటే, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఎక్కడ నీకు మరెవరున్నారు?
నీ అల్లుల్ని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా. చూసారా ప్రియులరా, యెహోవా సన్నిధిలో గొప్పదైంది వారు చేసినటువంటి ఆ యొక్క పాపపు పనులు. ఏమండి ప్రియులరా, వారు అంతా తెగబడ్డారు. వారు దుర్మార్గులై ఉన్నారు, దుష్టులై ఉన్నారు, గర్విష్ఠులై ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుని బిడ్డల మీదకి మనము ఎన్నడూ కూడా తొందరపడి ఒక మాట అనకూడదు. వారికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు. అయితే ఏం జరిగింది ప్రియులరా? 14 వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, వెళ్ళండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. చూడండి, అల్లుళ్ళు ఏం చేశారు? ఏమండి, ఎగతాళి చేస్తున్నాళ్ళే మామ, ఎగతాళి. దేవుని వాక్యము ఎగతాళి అయిందా నీకు? దేవుని మాటలో ఎగతాళిగా ఉన్నాయా? ఓ సహోదరుడా, సహోదరి, మారు మనసు పొందమంటే, రక్షణ పొందమంటే, బాప్తిసం తీసుకోమంటే దేవుని మాటలో ఎగతాళిగా అనిపిస్తున్నాయా నీకు? రేపు నీకు తిప్పలు తప్పవు. నరుడు ఏమి విత్తును ఆ పంటనే కోస్తాడు. అల్లుళ్ళు రాలా, లెక్క చేయలా. ఏమండి, చాలామందికి దేవుని వాక్యము వెర్రితనంగా ఉంటుంది. నశించిపోతున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నాయి. దేవుని మాటలో, దేవుని మాటల్లో జీవం ఉంది. అవి బ్రతికిస్తే మనుషుల్ని, నరకం నుండి తప్పేస్తే, పాతాళాగాధం నుండి తప్పేస్తే, నరకం నుండి తప్పేస్తే. సోదరుడా, సోదరి, నీ కుటుంబంలో అధోగతి పాలవకుండా, దేవుని మాటలు చిక్కుల్లో పడకుండా, సమస్యల్లో పడకుండా, ఇరుకుల్లో పడకుండా, దేవుని మాటలకు నీవు లోబడి, దేవుని మాటలు హృదయపూర్వకంగా గైకొని, దేవుని వాక్యానుసారముగా నీవు నడిచినట్లయితే, తీర్మానము చేసుకున్నట్లయితే, నీ పాదములు చిక్కుల్లో పడకోకుండా, దేవుని వాక్యం నీ పాదములకు దీపమై ఉన్నది, అది మన త్రోవకు వెలుగై ఉన్నది. చూసారా ప్రియులరా? చూడండి, 15 వచనం, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అయితే అతడు తడువు చేసిన. చూడండి, భక్తి పరులకు ఒక్కోసారి తడువు చేస్తారు, ఒక్కోసారి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి, దేవుని మాట వినడానికి ఏం చేస్తారు? తడువు చేస్తారు. అట్లా తడువు చేయకూడదు. వెంటనే దేవునికి లోబడి సెట్రెట్ అయిపోవాలి. వెంటనే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. సోదరుడా, సోదరి, తడువు చేయటం అది నీకు మంచిది కాదు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి. చూసారా ప్రియులారా, దేవుడు ఎంత కనికరము కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవుడు కృపను బట్టి ఇప్పటికీ నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే, ఇప్పటికీ బ్రతికున్నావంటే, క్షేమంగా ఉన్నావంటే కేవలము ఆయన కృప కదా.
ఆయన నీ చేతులను పట్టుకొని నడిపిస్తున్నాడు. లోతు చేతులను పట్టుకొని, లోతు భార్య చేతులను పట్టుకొని, లోతు యొక్క 2 బిడ్డల యొక్క చేతులను పట్టుకొని నడిపిస్తుంటే ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత కనికరమ కలిగినవాడు, ఎంత కరుణామూర్తి. ఈ వాక్యము వినుచు ఉన్నవో సహోదరుడా, ఈ దినమందు ఎలోహిం టీవీ ఈ పరిచర్య ద్వారా నీ కుటుంబంలో ఒక్కరుగా వింటున్నారు, 2గా వింటున్నారు, పిల్లలతో వింటున్నారు, నాకైతే తెలియదు. కానీ ఈ వాక్యము నీకు వినబడుచు ఉన్నదంటే దేవుడు నిన్ను ప్రేమించి ఈ వర్తమానాలు ప్రతిరోజు నీకు వినిపింపజేస్తున్నాడు కదా. వినడానికి ఆశ కలిగి ఉన్నావా? కూర్చుంటున్నావా? వింటున్నావా? నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, దేవుని మాటలు వినాలి అనే ఆశ నీలో ఉన్నట్లయితే నీ పట్ల దేవుడు కనికరము చూపి గొప్ప విపత్తు నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకురానయ్యున్నాడు. తీసుకొస్తాడు, నరకాన్ని తప్పిస్తాడు, పరలోకం ఇస్తాడు. చూడండి ప్రియులరా, ఆ దూతల వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నాడు. పారిపము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. చూసారా ప్రియులరా, నీ ప్రాణమును దక్కించుకొనుటకు పారిపోము. నీ 2 పిల్లలను, నీ భార్యను తీసుకుని పారిపో. పాపమునకు దూరముగా పారిపో. యవనస్తుడా, నీ యవనేచ్ఛల నుండి దూరముగా పారిపో. యేసేపు దూరముగా పారిపోయాడు. పారిపో. లోకాశల నుండి, లోకము నుండి, శరీరాశల నుండి, నేత్ర ఆశ నుండి, జీవపు డంబము నుండి. లోకమనగా శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబము, వాటి నుండి నీవు దూరముగా పారిపో. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీకేం పని? ఆ వ్యక్తితో మాట్లాడటం. నీకేం పని? ఆ వ్యక్తికి ఫోన్ చేయటం. నీకేం పని? ఆ ఇంటి దగ్గర. నీకేం పని? ఆ దుష్టులతో సహవాసము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక. ఏం పని? నీ ప్రాణ స్నేహితురాలు అనుకుంటున్నావు, నీ ప్రాణ స్నేహితుడు అనుకుంటున్నావు, కానీ నీ ప్రాణాన్ని తీసేస్తారు వాళ్ళు నీ ప్రాణాన్ని తీసేస్తారు. పారిపో. ఆ దుర్మార్గత కలిగిన ఆ స్థలం నుండి, ఆ మనుషుల యొద్ద నుండి పారిపో అని చెప్పినప్పుడు, అంత దూరం పారిపోలేనయ్యా, అయ్యా ఇక్కడ కొంచెం ఒక చిన్న గ్రామం ఉంది, ఆ ఊరు దాకా వెళ్తానన్న. సరే నీ ఇష్టం, నువ్వు అక్కడికి పారిపోయిందాకా నీకు ఏమి సంభవించదు, వెళ్ళిపో అని చెప్పాడు. చూడండి ప్రియులరా, దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. మనం సొంత జ్ఞానంతో ఇక్కడ చిన్నది ఉందయ్యా, నేను అంత దూరం పారిపోలేనయ్యా అని చెప్పకూడదు. దేవుడు ఏది చెప్పాడో ఆ పర్వతమునకు పారిపోమన్నాడు. కానీ లోతు, ఏమండి ప్రియులరా, కష్టమైనా సరే దేవుని చిత్తము చేయటానికి మనము ఇష్టపడాలి. దేవుని ఆజ్ఞలను కష్టమనుకోకూడదు, వాక్యము కష్టమనుకోకూడదు, ప్రార్థన కష్టమనుకోకూడదు. ఏమండి, తేలికైన వాటిని మనం చూడకూడదు. కష్టమైనా సరే దేవుని చిత్తాన్ని చేయటానికి మనము ఎలా ఉండాలి? సంసిద్ధులుగా మనం ఉండాలి. ప్రియులరా, మనకు నచ్చిన వాక్యాలు తీసుకొని, తేలికైన మాటలు తీసుకొని, ఏమండి కష్టంగా ఉన్న వాక్యాలు అమ్మో అంటే ఎట్లాగా?
దేవుని చిత్తం కష్టమైన మనము జరిగించినప్పుడే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చాలా మేలు దొరుకుద్ది, చాలా ఆశీర్వాదము దొరుకుద్ది. అయితే ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడండి 23వ వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమునకు సూర్యుడు ఉదయించెను. తర్వాత 26వ వచనం. అయితే లోతు భార్య అతనిని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. చూసారా అండి? లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని ఆజ్ఞను మీరింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము ద్వారా వచ్చే జీతము మరణం. లోతు చెబుతూనే ఉన్నాడు, అమ్మా తొందరపడి వెనక్కి తిరిగి చూస్తావేమో, దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పాడు. సొదొమ గొమొర్ర భయంకరమైనటువంటి పట్టణము. అక్కడ మన ఇల్లున్నా, మన పశువులున్నా, మన ఆస్తి ఉన్నా, దేవుడు దానికంటే ఎక్కువ ఆస్తి ఇస్తాడు, దానికంటే ఎక్కువ ఐశ్వర్యం ఇస్తాడు, దానికంటే ఎక్కువ ఘనతనిస్తాడు, పేరు ప్రఖ్యాతులను ఇస్తాడు. చూడొద్దన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు కనుక అని చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే డాడీ, పిల్లలు కూడా అలాగే డాడీ, ఏం కూడా కొంత దూరం వాళ్ళకి అలాగే అండి అంది, అలాగేనండి అని అంది. అలాగే పిల్లలు అన్నారు, అలాగే డాడీ అన్నారు. అలాగా దేవుని మాటలు చెప్పుకుంటా, ధైర్యం చెప్పుకుంటా, పోతే పోయిందిలే ఆస్తి, పోతే పోయిందిలే ఇల్లు, పోతే పోయిందిలే లోకం, అది లోకాశలు, శరీరాశలు, నేత్రాశ, జీవడమ్ము, దానికంటే దేవుని చిత్తం చేస్తే దేవుడు ఇంకా అధికంగా ఇస్తాడు అనుకుంటా అని అంటా చెప్పుకుంటా వస్తుంటే అటు దొరబడింది సైతాను. లోతు భార్య, చూసారా? భార్య బలహీనమైన ఘటాలండి. స్త్రీ బలహీనమైన ఘటాలు. వద్దన్న పనే చేస్తారు. తినొద్దన్న పండు తింది అవ్వ. ఏమండి? బలహీనమైన ఘటం. ఇక్కడ కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పుకుంటా వచ్చారు కదా, ఆ మాటలు వినొద్దు. అమ్మో, నా గేదెలు ఏమైపోయినాయో, నా గొర్రెలు ఏమైపోయినాయి, నా గుర్రాలు ఏమైపోయినాయి, నా ఆస్తి, నా బట్టలు ఏమైపోయినాయి, వెనక్కి తిరిగి